75 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు జనగణన, అందులో ప్రత్యేకంగా జనగణన చేస్తేనే కదా రిజర్వేషన్ల అమలు సంపూర్ణంగా జరగడానికి అవకాశం. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఇవ్వాలంటే ఇవన్నీ లెక్కలు మనకు రావాలి. 90 మందిలో కనీసం 45 మంది ఇవాళ బీసీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఇలా సార్ జనగణనకి మరోవైపు హిందుత్వ నినాదానికి ఏంటి ఆ లింక్ ఏంటి అసలు? సామాజిక వివక్షత కానీ బయటపడితే అధికారం ఉన్న వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు జనం. 54% జనాభాలో ఉన్న బీసీలు వాళ్ళకి కావాల్సిన ప్రాతిపదికన ఉద్యోగ విద్యా అవకాశాలు దొరకటం లేదని చెప్తున్నారు. ఎక్కడైతే రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా అపాయింట్మెంట్ చేసిన పోస్టులు ఉన్నాయో అవన్నీ కొన్ని వర్గాలకే, కొన్ని కులాలకే పరిమితమైనవి. రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, రిజర్వేషన్ వ్యవస్థ ఉండద్దంటారు. వాళ్ళ బీజేపీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతరీత్యా కానీ వాళ్ళ ప్రణాళిక ప్రకారం కానీ వాళ్ళు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం.